నమస్తే అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను ఫిష్ కర్రీ చేస్తున్నాను. చేపల పులుసు ఇంకా చేపల ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. మెంతులు, జీలకర్ర, గసగసాలు, ఎండుమిర్చి ఈ నాలుగుటిని డ్రై రోస్ట్ చేయండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా వీటిని కూడా ఆయిల్లో కొంచెం దోరగా వేయించండి. పచ్చి కొబ్బరి తురుమండి. నేను పచ్చి కొబ్బరి ఉంటే దాన్ని మొత్తం మిక్సీలో వేసి గ్రైండ్ చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడు నా దగ్గర కొబ్బరి లేదు కాబట్టి నేను ఇదే తురుముని వాడుతున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఈ 4 వేస్తున్నానండి. దోరగా వేయించండి. మనకి ఫ్రై అయిందండి. బౌల్లోకి తీస్తున్నాను. సేమ్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసి ఆనియన్స్, పచ్చిమిర్చి కొంచెం దోరగా వేగిన తర్వాత టమాటాలు కూడా వేయండి. కొద్దిగా ఉప్పు కూడా వేయండి. ఇప్పుడు మనకి ఇది ఫ్రై అయిందండి. మిక్సీ బౌల్లో వేసి మిక్సీ పడదాము. ఫ్రై చేసిన ఆనియన్, టమాటా, ఎండుమిర్చి ఇవి పొడిని వీటితో పాటే గ్రైండ్ చేస్తున్నాను. ఫిష్ మ్యారినేషన్ కోసం నీట్గా కడిగిన చేప ముక్కలను తీసుకొని 1 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, కల్లుపు వేస్తున్నానండి. కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. 3 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. కర్రీలో కూడా ఇంకో 1 టేబుల్ స్పూన్ పడుతుందండి. 1 టీ స్పూన్ ధనియా పౌడర్. ఈ మసాలా మొత్తం చేప ముక్కలకి పట్టేలాగా బాగా కలపండి. పొట్ట కింద ముక్కలని ఫ్రైకి, హార్ట్ షేప్ ముక్కలని కర్రీకి సపరేట్గా తీసేయండి. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఇందాక మనము ఆనియన్స్, టమాటా ఫ్రై చేసాం కదా, దాంట్లోనే కొంచెం ఆయిల్ పోస్తున్నాను. పట్టిన ఈ పేస్ట్ని వేసుకుందాము. ఇంట్లోనే కొంచెం పసుపు, చేపల కలిపేటప్పుడు కొంచెమే వేసామండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. నేను చింతపండు పులుసు అండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం చింతపండు రసం దీనిలో వేయండి. కొంచెం కారం. ఇందాక నేను చేప ముక్కలు కలిపేటప్పుడు ఆల్రెడీ వేసాను. ఇప్పుడు కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వీటిలో వేయండి. స్టార్టింగ్లో కలిపేయచ్చండి, మళ్ళీ ఎండింగ్లో కలపొద్దు. ఇప్పుడు మనం కలిపినా కూడా ముక్కలు ఏమీ విరగవు. ఇప్పుడు దీనిలో సరిపడినన్ని వాటర్ పోయండి. నేను రైస్లోకి కాబట్టి ఎక్కువ వాటర్ పోయట్లేదు, మనకు గ్రేవీ చిక్కగా వస్తుంది. ఇప్పుడు ఒకసారి ముక్కల్ని పైకి కిందకి కదిపి మూత పెట్టేయండి. ఇంక ఇది ఉడుకుతుంది. ఇప్పుడు ఇంకా మనం దీనిలో గంట పెట్టే పని లేదు. ఉప్పు కారం కూడా సరిపోయిందేమో చూసుకోండి ఒకసారి. ఇప్పుడు నాకు దీనిలో కొంచెం పులుపు పడుతుందండి. చింతపండు వేస్తున్నాను. కొంచెం కారం కూడా పడుతుంది. కారం వేస్తున్నా. ఇప్పుడు దీన్ని మనం బాగా కలపాలంటే ఒకసారి ఈ కర్రీని ఇలా రౌండ్గా తిప్పేయండి. మొత్తం కలిసిపోతుంది. చేపల పులుసు ఎప్పుడైనా ఇలాగే కలపాలి. ఫిష్ ఫ్రై చేస్తున్నా అండి. ఫిష్ ఫ్రై చేయడానికి ఈ పొట్ట కింద ముక్కలన్నీ తీసుకున్నాను. నేను పెద్ద ముక్కలు తీసుకోలేదు. మా పిల్లలు కొంచెం చిన్న పిల్లలు, వాళ్ళకి ముళ్ళు తీసుకోవడం రాదని ఇలానే చేస్తాను. ఈ పొట్ట కింద ముక్కలన్నీ ఫ్రై చేస్తాను. వెల్లుల్లి పేస్ట్ అవి ఎలా కలిపేలో చూసాం కదా. దీనిలో మీరు కావాలంటే పెరుగు కూడా వేసుకోవచ్చు. ముక్కలన్నీ వేసాం కదా, అవన్నీ ఫ్రై అవుతుంటాయి. కర్రీ అయితే ఉడుకుతుందండి బాగా. ఇప్పుడు దీన్ని ఏమీ కలపొద్దు మీరు, ఇది ఇలాగే ఉడకనివ్వండి. జస్ట్ మీకు ఒకవేళ అడుగుతుంది అన్న డౌట్ వస్తే గంటతో ఇలా చేసుకున్నంతే. ముక్కలు మాత్రం ఇటు అటు కలపొద్దు అసలు. ఇప్పుడు ఒకసారి ముక్కల్ని తిప్పుదామండి. వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేయండి. మనకి చేపల ఫ్రై రెడీ అయిందండి. నేను తీసుకున్నాను. ఫిష్ కర్రీ అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా దీంట్లో సోంపు, వాము 2 కొంచెం కలిపి వేయండి. అరుగుదల మంచిగా అయిపోతుంది. మనకి హెల్త్ కూడా మంచిది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇంకా కొత్తిమీర వేసేసి కొత్తిమీర వేసిన తర్వాత కర్రీని ఒకసారి ఇలా తిప్పేసి పక్కన పెట్టేయండి. ఇదైతే అయిపోయింది. నేను గ్యాస్ బంద్ చేశాను. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం. ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రిపేర్ చేసిన ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ. ఫిష్ ఎప్పుడైనా చాలా ఎక్కువ తెస్తాయండి. దాన్ని హాఫ్ ముక్కలు ఫ్రై చేసేయండి, హాఫ్ ముక్కలు కర్రీ చేసేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. చాలా ఈజీ కూడాను. మనం ఒకటేసారి కలిపేసి మొత్తం ఫ్రైకి కర్రీకి సపరేట్ చేసుకొని చేసేయచ్చు. మనం టేస్ట్ చేద్దాం. కొంచెం మిర్చి తినండి. కరివేపాకు కూడా వేసాం కదా, ఇవి కూడా కరకరలాడుతూ చాలా బాగుంటాయి.
చాలా బాగుందండి. చాలా ఈజీ కూడా చేయడము. మనం జస్ట్ ఉప్పు కారం పట్టేసి ఆయిల్లో వేయడమే. పెద్ద ఫిష్ కదండి, అంత ముళ్ళులు ఏమి అంత ఎక్కువ ఉండవు. వాము సోంపు వేసాం కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఈ రెసిపీ నచ్చితే ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి ఎలా ఉందో. మరి కొత్తగా ఎవరైనా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ చూస్తున్న వారైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను.